ప్రకాశం జిల్లాలో నిన్న డిఆర్సి కమిటీ సమావేశం జరిగింది. డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ సమావేశం అని అంటారు. అయితే ఇక్కడ ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు, ఆ తర్వాత జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాలవీరాంజనేయులు, ఆ తర్వాత ఇన్ఛార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఆ తర్వాత అధికార పార్టీలో ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు అందరితోటి ఈ సమీక్ష సమావేశం జరుగుతుంది. ఈ సమయం వాస్తవంగా ఈ రాష్ట్రంలో కల్లా ఈ ప్రకాశం జిల్లాలో దళితులు ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా ఈ ప్రకాశం జిల్లా. మొన్న జిల్లాల పునర్విభజీకరణ జరిగిన తర్వాత ఈ సంతనూతలపాడు రిజర్వ్డ్ నియోజకవర్గం బాపట్లలోకి వెళ్తే దాన్ని మళ్ళా చేర్పుల మార్పుల్లో ప్రకాశం జిల్లాలో ఉంచడం జరిగింది. కాబట్టి ఈ జిల్లాలో 3 రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. అయితే ఈ యొక్క డిఆర్సి కమిటీ సమావేశంలో 2 మంత్రులు, కలెక్టర్ గారు, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు అందరూ ఉన్నటువంటి ఈ సమావేశంలో కనీసం ఒక్కరు కాకపోయినా ఒక్కరైనా కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి దళితుల సమస్యల మీద కానీ, దళితుల అభివృద్ధి మీద కానీ, వారి సంక్షేమం మీద కానీ, వారి సమస్యల మీద కానీ కనీసం పొన్నెత్తి మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. ఎవరు మాట్లాడాల, ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూటమి ప్రభుత్వం సుమారుగా సంవత్సరం అవుతున్నటువంటి తరుణంలో దాదాపు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2.5 సంవత్సరం నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క జిల్లాలో కలెక్టర్ల గారి ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంటే వాటిని ఆపేయటం జరిగింది. అంతేకాకుండా ఎస్సీ ఎస్టీ కేసుల్లో రిలీఫ్ ఫండ్, ఎంప్లాయ్మెంట్ను 3.5 సంవత్సరం నుంచి ఆ గత ప్రభుత్వం ఆపేయటం జరిగింది. మరి అంతేకాకుండా ఎస్సీ కార్పొరేషన్ను 3 ముక్కలు చేసిన ఎస్సీ కార్పొరేషన్ను, ఈ ఎస్సీ కార్పొరేషన్లో బ్యాంక్ లింకుడు, ఆ తర్వాత ఎన్ఎస్ఎఫ్డిసి, ఎన్ఎస్కేఎస్ఎఫ్డిసి తదితర రుణాలు, మరి రాయితీ రుణాల విషయంలో కూడా మేము అనేక పర్యాయాలు మన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు ఆధ్వర్యంలో కలిసి అనేక రకాలుగా వినతి పత్రాలను కూడా ఇవ్వడం జరిగింది. అయితే తూతూ మంత్రంగా మొన్న ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క కోటి రూపాయలు ఎస్సీ ఎస్టీ కేసులో రిలీఫ్ ఫండ్ కోసం ఇవ్వడం జరిగింది. దాదాపు 55-60 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ కేసుల్లో రిలీఫ్ ఫండ్ మరి ఆపివేయడం జరిగింది. దీన్ని మొత్తం 2 విడతలుగా విడుదల చేపిస్తానని పత్రికాముఖంగా మాకు తెలియజేసినటువంటి మంత్రి గారు దాని ఊసు పక్కన పెట్టడం జరిగింది. మరి అంతేకాకుండా ప్రతి ఒక్క సంవత్సరము దళిత గిరిజన నిరుద్యోగుల కోసం ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాల్సినటువంటి విషయం కూడా ఉంది. ఏ ఏ శాఖల్లో ఖాళీగా ఉన్నాయో ఆ శాఖల్లో ఖాళీగా ఉన్న వాటిని గుర్తించి ఈ బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాల్సినటువంటి విషయం కూడా మన మంత్రి గారు పరిధిలో ఉంది. మరి అంతేకాకుండా మా సంక్షేమము ఏదైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు సుమారు 27 రకాల పథకాలను పక్కదారి మళ్లించి మా సంక్షేమ నిధులను మా ఎస్సీ కార్పొరేషన్ 3 ముక్కలు చేసడం, ఈ ఎస్సీ కార్పొరేషన్లో 2014లో మీరు ఏ విధంగా అయితే దళిత గిరిజన నిరుద్యోగులకు మీరు ఉపాధి కల్పించే విధంగా రుణాలను అందించారో అదేవిధంగా రుణాలు అందించాలని చెప్పి 1-2 సార్లు మంత్రి గారిని కోరటం జరిగింది. ఇలా ఈ దళితుల సమస్యల మీద, దళితుల అభివృద్ధి మీద, దళితుల సంక్షేమం మీద కనీసం మాట్లాడకుండా డిఆర్సి మీటింగ్లో మరి తూతూ మంత్రంగా జరుపుకొని వెళ్ళిపోవడాన్ని ఖండిస్తున్నామో. కాబట్టి వెంటనే మంత్రి గారు స్పందించాలా. ఏదైతే దళితుల సమస్యలు ఉన్నాయో మా అభివృద్ధి గురించి, మా సంక్షేమం గురించి, మా సమస్యలను గురించి ఖచ్చితంగా మీరు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి త్వరితగతిన మా సమస్యలన్నీ పరిష్కరించే దిశగా చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున డిమాండ్ చేస్తున్నాను.